నేను వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు నా టీం మెంబర్ నా టీంలో ఉండే ఒకడు వాడు మ్యారేజ్ అయింది. వాళ్ళు మార్వాడీస్. వాళ్ళు పిలిచారు, ఫంక్షన్కి పిలిచారు. అంతా బాగానే ఉంది, అందరిని చూస్తున్నాను, ఎవరిని చూసినా వాళ్ళ భాషే మాట్లాడుతున్నారు. అంటే కేటరింగ్ చేసేవాడి దగ్గర నుంచి, వాటర్ సర్వ్ చేస్తున్న వాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు, ఇంకా పూలు వేసేవాడు అందరు. అరే ఏంటో అందరూ మీ వాళ్ళేనా అంటే అవును. మరి డీజే ఏంటి తెలుగు వాళ్ళలాగా ఉన్నాడు, డీజే పెట్టారు అన్నమాట. అంటే ఆ నెక్స్ట్ ఇయర్కి అది కూడా మావాడే ఎవడో ట్రైనింగ్ ఇప్పించేస్తాం అన్నాడు. వాళ్ళు అట్లా హెల్ప్ చేసుకుంటారమ్మా. అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే కప్పులు కడిగేటువంటి దగ్గర నుంచి అన్ని వాళ్ళ కమ్యూనిటీలోనే వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. మన దగ్గర ఉన్నది అట్లా లేదు. మనం ఇంకా వాడికి ఇవ్వము గ్రో అయిపోతారు, అయిపోతారు. అది చాలా నేర్చుకోవాలమ్మా వాళ్ళ దగ్గర నుంచి. మనం అంటే మనం ఒక స్టీరియో టైప్ క్రియేట్ చేసి వాళ్ళని ఏదో ఆట పట్టించడం ఏదో చెప్తుంటాం కానీ ఇప్పుడు బ్రిలియన్స్ ఇన్ బిజినెస్ అంటే అయితే గుజరాతీస్ దగ్గర నుంచో మార్వాడీస్ దగ్గర నుంచో మన దగ్గర కూడా ఉన్నారు కమ్యూనిటీస్ బాగా థ్రైవ్ అయ్యేటోళ్ళు. నేను పేర్లు ఎందుకు తీయట్లే అంటే మళ్ళా అది పొలిటికల్ అయిపోతుంది అని నేను పేర్లు తీయట్లే, కానీ మన దగ్గర కూడా కొన్ని కమ్యూనిటీస్ అమేజింగ్. వాళ్ళంటే మన స్టేట్ వాళ్ళు కాదు కాబట్టి ధైర్యంగా చెప్తున్నా వాళ్ళ పేర్లు. డిసిప్లిన్ అనేదమ్మా ఇంట్లో నుంచి కండిషన్ అవ్వాలి, లేనప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వగలగాలి. అంటే వాడిని కూర్చోబెట్టకూడదు. వాడు ఐటీ కంపెనీ చేస్తున్నాడంటే రిక్వెస్ట్ చేసుకోండి, స్టార్ట్అప్ ఎవరైనా ఉంటే మీ సర్కిల్లో. పేరెంట్స్ ఆ ఎఫర్ట్ పెట్టాలి, పెట్టి వాడిని కూర్చోబెట్టి చిన్నగా ఉన్నప్పుడు ఒక 1 డే. ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు చేస్తారు చూడండి, అప్పుడప్పుడు 1 డే డిఎస్పీ అనో చిన్న పిల్లని పెట్టి మనకి డిఎస్పీ అట్లా చెప్పేయండి.